ఈ వీడియో చాలా మంది మెన్ కి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. డాక్టర్ చెప్తారు మీ టెస్టోస్టెరాన్ నార్మల్ ఉంది, కానీ మీరు ఫీల్ అయ్యేది ఏంటి? ఎనర్జీ లేదు, లిబిడో లో ఉంది, మసిల్స్ బిల్డ్ అవ్వట్లేదు, మూడ్ లో ఉంది, ఫర్టిలిటీ ఇష్యూస్ అవుతున్నాయి, కాన్ఫిడెన్స్ మిస్సింగ్. సో న్యాచురల్ క్వశ్చన్ వస్తుంది, నార్మల్ ఉంటే ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం. అస్సలాము అలైకుం, నమస్తే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సయ్యద్ సజ్జాద్. టెస్టోస్టెరాన్ నంబర్ వర్సెస్ టెస్టోస్టెరాన్ యాక్షన్. ఎందుకు సిమ్టమాటిక్ బూస్టర్స్ ఫెయిల్ అవుతున్నాయి? హీల్ 360 న్యాచురల్ ప్రోటోకాల్ ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ, బ్లడ్ రిపోర్ట్ లో మనం చూసేది టోటల్ టెస్టోస్టెరాన్, కానీ బాడీ యూస్ చేసేది ఏంటి? ఫ్రీ అండ్ బయో అవైలబుల్ టెస్టోస్టెరాన్. చాలా కేసెస్ లో టోటల్ టెస్టోస్టెరాన్ నార్మల్ కావచ్చు, కానీ ఫ్రీ టెస్టోస్టెరాన్ లో ఉంటుంది. వై? బికాస్ హార్మోన్ బైండింగ్ ప్రోటీన్ హై ఉంటది, లివర్ డీటాక్స్ వీక్ ఉంటది, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటది. సో రిపోర్ట్స్ నార్మల్, కానీ సిగ్నల్ సెల్ కి రీచ్ అవ్వట్లేదు. చాలా మంది సిమ్టమాటిక్ బూస్టర్స్ యూజ్ చేస్తారు, కానీ అది ఎందుకు ఫెయిల్ అవుతాయి? మోస్ట్ మెన్ ఏం చేస్తారు? ఆన్లైన్ బూస్టర్స్ సెర్చ్ చేస్తారు, జిమ్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, టెస్టోస్టెరాన్ టానిక్స్ వాడతారు, హార్మోనల్ ఇంజెక్షన్స్ వాడతారు. ఈ అప్రోచ్ లో ప్రాబ్లం ఏంటి? టెంపరరీ స్పైక్ వస్తుంది, బాడీ ఫీడ్బ్యాక్ లూప్ డిస్టర్బ్ అవుతుంది, న్యాచురల్ ప్రొడక్షన్ స్లో అవుతుంది, అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే బాడీ టెస్టోస్టెరాన్ క్రియేట్ చేయడం మర్చిపోతుంది. సో బూస్ట్ చేయడం కాదు సొల్యూషన్, యూటిలైజేషన్ అండ్ సిగ్నలింగ్ ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు మనం కామన్ రూట్ కాజెస్ చూద్దాం. నెంబర్ 1, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అండ్ దానికి అంటారు బెల్లీ ఫ్యాట్ కూడా రెస్పాన్సిబుల్. సో బెల్లీ ఫ్యాట్ ఏంటిది? టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తుంది, ఫ్రీ టెస్టోస్టెరాన్ ని బైండ్ చేస్తుంది. సో నెంబర్ ఓకే ఉంటది, కానీ ఎఫెక్ట్ ఉండదు. నెంబర్ 2, క్రానిక్ స్ట్రెస్ అండ్ కార్టిజాల్స్. కార్టిజాల్ హై అయితే టెస్టోస్టెరాన్ సప్రెస్ అయిపోతుంది. స్ట్రెస్ is equal to body saying survival first and reproduction later. Number 3, liver and gut dysfunction. Liver టెస్టోస్టెరాన్ మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది, గట్ అబ్జార్ప్షన్ వీక్ అయితే మినరల్స్ లేదు, హార్మోన్ సిగ్నలింగ్ వీక్ అయిపోతుంది. నెంబర్ 4, పూర్ స్లీప్ రిథమ్. టెస్టోస్టెరాన్ నైట్ టైమ్ లో ప్రొడక్షన్ అవుతుంది, లేట్ నైట్స్ ఇస్ ఈక్వల్ టు హార్మోన్ లాస్. హీల్ 360 లో మనం టెస్టోస్టెరాన్ ని ఫోర్స్ చేయం, మనం ఎన్వైరన్మెంట్ ని కరెక్ట్ చేస్తాం. నెంబర్ 1, ఇన్సులిన్ అండ్ మెటబాలిక్ రీసెట్ చేస్తాం. మనం షుగర్ స్పైక్స్ తగ్గించాం, బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేస్తాం, హార్మోన్ కన్వర్షన్ కరెక్ట్ చేస్తాం. నెంబర్ 2, స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ హీలింగ్. రిలాక్స్డ్ నర్వస్ సిస్టమ్ ఇస్ ఈక్వల్ టు టెస్టోస్టెరాన్ ఫ్రెండ్లీ బాడీ. మనం స్లీప్ ఫిక్స్ చేస్తాం, స్లీప్ టైమింగ్ ఫిక్స్ చేస్తాం, మెంటల్ ఓవర్లోడ్ రెడ్యూస్ చేస్తాం, కన్సిస్టెన్సీ బిల్డ్ చేస్తాం. నెంబర్ 3, గట్ అండ్ లివర్ యాక్సెస్ రిపేర్ చేయడం. మనం డైజెషన్ లైట్ చేస్తాం, అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేస్తాం, హార్మోన్ క్లియరెన్స్ సపోర్ట్ చేస్తాం. నెంబర్ 4, లైఫ్ స్టైల్ టెస్టోస్టెరాన్ సిగ్నల్స్. బాడీకి ఈ మెసేజ్ ఇవ్వాలి, ఎన్వైరన్మెంట్ సేఫ్ ఉంది, అప్పుడే టెస్టోస్టెరాన్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. నెంబర్ 5, 90 days న్యాచురల్ రీసెట్. హార్మోన్స్ ఓవర్ నైట్ చేంజ్ అవ్వవు, 90 days రిపేర్, రీసెట్ అండ్ రీబిల్డ్. షార్ట్ కట్స్ లేదు, సస్టైనబుల్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఈ లైన్ గుర్తు పెట్టుకోండి. లో టెస్టోస్టెరాన్ అంటే వీక్ మ్యాన్ అని కాదు, బాడీ ఓవర్ వర్క్ అని సిగ్నల్. సిగ్గుపడకండి, కంపారిజన్ చేయకండి, సపోర్ట్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ క్లియర్ గా అర్థం చేసుకోండి. బూస్ట్ ఇస్ ఈక్వల్ టు టెంపరరీ కాన్ఫిడెన్స్, హీలింగ్ ఇస్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్. నెంబర్స్ చేస్ చేయకండి, ఫంక్షన్స్ చేస్ చేయండి. డోంట్ ఇగ్నోర్ సైన్స్, కరెక్ట్ ద రూట్. I am Sayyid Sajjad. Thank you for watching.